ప్రిన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఆ మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి నెలకొనింది. ఇక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, కొంచెం వెయిట్ చేయండి, 2-3 గంటలు పడుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, బంక్ వాళ్ళు నింపిస్తున్నారు, కొత్త ట్యాంక్ వచ్చింది, ఫిల్ చేసిన తర్వాత కొడతామంటే ఆ పాపం వాళ్ళు ఇంకో బంకు పోవడానికి కూడా పెట్రోల్ లేదనుకుంటే వాళ్ళందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఒకసారి చూడవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందో. దాదాపు ఒక 2-3 గంటల నుంచి వెయిట్ చేయడం జరుగుతుంది. చాలా దారుణమైన పరిస్థితులు, అసలు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక పక్క గవర్నమెంట్ ఏ ప్రాబ్లం లేదు, ఉంది పెట్రోల్ ఉంది, టెన్షన్ పడమాకండి అని చెప్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు మాత్రం చాలా 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఒకసారి పబ్లిక్ ని చూడొచ్చు, వాళ్ళు అలా ఎంతసేపు నుంచి చెప్పిండు. ఎల్లుండేమో జై శ్రీరామ్ ఉంది, మాకు ఈ పరిస్థితి ఏంది? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము? దాదాపు పొద్దున వచ్చాం మేము. ఇప్పుడు 3 hours అయిపోయింది. ఎల్లుండి పండుగ ఉంది, ఏం చేయాలి చెప్పండి? ఆడేమో అన్ని ఓకే ఉన్నాయని చెప్తారు. ఎవడో యుద్ధం చేసుకుంటే మాకేం నచ్చిందన్నా? మనం బాధ్యత ఒకటే, ఏదో కొంచెం వచ్చి పంపిస్తే అయిపోతాం కదా. మ్యారేజ్ సీజన్ ఇంకా మేము అందరం నమ్ముకునే చేస్తాం కదా. చేసినప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తామంటారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చాడు, ఏ ఎంపీ వచ్చాడు, ఎవరు రాడు, అందరు అనుకుంటారు ఇంట్లో. బంక్ అయిపోయింది, ఫిల్ అయింది, పెట్రోల్ కొట్టించుకోవాలి అనుకుని చెప్పిన టైంలో ఇక్కడ చూడొచ్చు ఎంత గందరగోళం అయిపోతుంది పరిస్థితి. గందరగోళం అయిపోతుంది పరిస్థితి. జస్ట్ ఒక్కటే మాట, పెట్రోల్ ఫిల్ అయింది, వచ్చి కొట్టించుకోండి అనే టైంకి రెడీగా వాళ్ళు ఫుల్ ఇట్లా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు. సో ఇది పరిస్థితి. మార్నింగ్ నుంచి హైదరాబాద్ మొత్తం అన్ని హైదరాబాద్ మొత్తం మీద బంకులన్నీ ఇదే పరిస్థితి. అన్నిట్లలో పెట్రోల్ ఉంది కానీ జన రద్దీ వల్ల వాళ్ళు క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇప్పుడే మనకళ్ళ ముందే ఫిల్ అయింది, రెడీగా కొట్టించుకోవడానికి వెళ్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ దొరకట్లేదు కదా, వాళ్ళు కావాలని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నట్టు కనబడుతుంది సార్. అది ఎందుకు ఆపుతున్నారో వాళ్ళకే తెలియాలి. అది ఎందుకంటే అది ఇక్కడ అయితే నేను వచ్చి ఇప్పటికి 3 గంటలు అయింది, 3 గంటలు అవుతుంది నేను వచ్చి. మరి వాళ్ళు ఎందుకు పోయడం లేదేమో అనేది నాకైతే ఏం అర్థం కాలేదు. అది అడిగితేనే సరిగ్గా సమాధానం చెప్పరు. మరి వాళ్ళు పోలీసులు ఉన్నారు, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, అయినా కానీ ఏమి ఎఫెక్ట్ ఏం లేదు. మామూలుగా వాటర్ ట్యాంక్ మా ఇంటి దగ్గర వచ్చినాయి కూడా, అపార్ట్మెంట్ లో వచ్చినాయి కూడా ఎంత హాఫ్ అన్ అవర్ 15 నిమిషాల్లో క్లియర్ చేసి వెళ్ళిపోతాయి. ఇప్పటికి 3 గంటలు అయింది. మరి ఆ ట్యాంకర్ అట్లానే పెట్టుంది. మరి వాళ్ళు ఎప్పుడు అడిగినా ఇంకా ట్యాంకర్ ఖాళీ చేస్తున్నా అంటారు. అదేందో నిజం చెప్పరు, ఏమీ అర్థం కాదు. ఒకటి గవర్నమెంట్ ఏం చెప్తుంది, భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, పెట్రోల్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు అని చెప్తుంది. మరి ఇక్కడ మాత్రం ఇబ్బంది అవుతుంది. అదే సార్, మరి అర్థం కావట్లేదు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది. ఎందుకు ఇట్లా 3 గంటలు అయింది ఇప్పటికి. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు. మరి అక్కడ వాళ్ళందరూ ఎందుకు ఆపేశారు అనేది వాళ్ళకే తెలియదు. సనత్ నగర్ దాని దాకా ఉంది, అది లైన్ మొత్తం ఉంది. అది మరి వాళ్ళే చెప్పాలి ఎందుకు ఇట్లా చేస్తున్నారు. సార్ని అడగండి, పెట్రోల్ అంటే ఎందుకు పైసలు లేరు అని నింపుతున్నారు కదా. అవును, ఎంత ఇప్పుడు 3 గంటలు అయింది. ఇప్పటికి ఎంతసేపు నింపుతారు? 4 గంటలు అయింది. నేను ఎవరు చెప్పాను? అదే మరి అదే చెబుతున్నా నేను కూడా. పోనీయట్లేదు, బంక్ క్లోజ్ అంటున్నారు. వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేయాలి కదా, తప్పదా? ఎంతసేపు అయినా వస్తే వెయిట్ చేయాలి, తప్పదు. వేరే ఆప్షన్ లేదు. ఇక పరిస్థితి చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి వేరే ఆప్షన్ అయితే లేదు. ఇక క్లోజ్ ఉంది కదా, పాపం ఇంకేం వెళ్తారు, చూస్తారు కదా. ప్రతి చోట ఇంతే ఉందా? ఆడ కూడా అంతే ఉందా? ఎన్ని బంకులు తిరిగారు మీరు? ఇప్పుడు 3. ఇది 3వ బంకు. 3 బంకులు క్లోజా? ఒక నడుస్తుంది ఒకటి, ఆడ ఫుల్ ఉంది. ఆడ కూడా ఎంతమంది ఉంటారు? ఆడ కూడా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. దాదాపు ఒక 50 మంది దాకా ఉన్నారు. ముందు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వీళ్ళని దాటుకొని నువ్వు అంతసేపు వెయిట్ చేయగలవా? ఇలా చూడాలి, వెయిట్ చేస్తారు, చూద్దాం. మళ్ళీ ఆడ పోవాలి, తప్పదు. పెట్రోల్ కావాలంటే తప్పదు. పరిస్థితి మాత్రం చాలా బ్యాడ్ ఉందన్న. ఇక్కడ మేము 2 రోజుల నుంచి పెట్రోల్ గురించి చూస్తున్నాం, ఎక్కడ దొరకట్లే. అక్కడ భారత్ పెట్రోల్ వెళ్తే అది ఫుల్ అయిపోయింది. అదే ఇక్కడ చూస్తే ఇట్లా ఉంది, చాలా ఇబ్బంది. అదే అన్ని బంకులు క్లోజే అన్న, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వారే ఎకల దాకా వచ్చింది లాస్ట్ కి. ఎల్పిజి నుంచి
ఇక్కడ దాకా మొన్నటి దాకా బానే ఉండే, ఈ రోజు ఏమైందో. పెట్రోల్ ఉందంటున్నారు అడిగితే. పెట్రోల్ ఉందంటారు అన్న, పంపిస్తలేరు కదా వాళ్ళు, మొత్తం క్లోజ్ చేసేస్తారు, అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా బండిలో పెట్రోల్ ఉంది, ఎప్పుడు తోసుకుంటూ పడే అంతే వెళ్తాది ఇంకో లీటర్ బి లేదు. ఇప్పుడు అదే ఇది కాకపోతే ఇంక బండి ఆగిపోతే ఏడుకి వెళ్ళారు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ముందు గ్యాస్ లేకపోతే కట్లు పెట్టి వండుకోవచ్చు, పెట్రోల్ లేకపోతే ఎట్లా? పెట్రోల్ లేకపోతే అట్లా. ఈవీ బండి వాళ్ళకి బెటర్. అదే అన్న, బైక్ వాళ్ళకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ వాళ్ళకి హ్యాపీ కదా. చాలా వాళ్ళు మంచిగా దర్జా తిరుగుకుంటారు. మనం అక్కడ అనిపిస్తుందా ఏమో నాకు కూడా ఒక ఈవీ వెహికల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు అదే బాటిల్ అని తెచ్చి పెట్టుకునేది ఉంటే సరే. నిజాంపేట నుంచి వచ్చిన. నిజాంపేట నుంచి ఎన్ని బంకులు ఉన్నాయన్న రోడ్ల మీద? ఆల్మోస్ట్ 10 బంకుల్లో ఇదే పరిస్థితి. వెళ్ళడం క్లోజ్ చేయడం రావట్లేదని, లేదంటున్నారు డైరెక్ట్. ఏం చేస్తారన్న మీరు? నేను ప్రజెంట్ ఇదిగా స్విగ్గీ జొమాటో చేస్తూ ఉంటాను. స్విగ్గీ జొమాటో చేస్తుంటే ఇంకా చాలా ఇబ్బంది కదన్న పెట్రోల్ లేకపోతే. ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది పొద్దున్న నుంచి. నిన్న నైట్ వచ్చాను, జేఎన్టీలో అయితే అస్సలు లేదన్నారు. ఇక్కడేమో మరి పొద్దున్న నుంచి చూస్తున్నాను. నిజాంపేట నుంచి ఆ గుట్ట ఎల్లంబండ అవన్నీ తిరుక్కుని ఇప్పుడు ఇటు వచ్చాను. మెయిన్ రోడ్ మీద అట్లీస్ట్ అవకాశం ఉంటది కదా. ఆ ట్రాఫిక్ లోంచి అంతలో వెయిట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి వేట్లు పెట్టారు, లేదని. అంటే నార్మల్ పర్సన్స్ కి జస్ట్ లొకేషన్ రీచ్ అవ్వడానికి పెట్రోల్ అవసరం. మీకేందంటే అది ఉంటేనే మనీ ఎర్నింగ్ చేస్తారు. నేను ఇంటికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఇందులో పెట్రోల్ లేదు. 100 రూపాయలు పెట్రోల్ ఉన్నా నేను ఇంటికి వెళ్ళచ్చు, శుభ్రంగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. ఎంత కష్టమైనా ఇంకేడు కొట్టించుకొని పోవాలని డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా. పొద్దున్నే లేదన్న 8:30 నుంచి రోడ్ల మీద ఇదే సవారీ మాకు. ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం దర్జాగా రౌండ్లు వేస్తున్నారు, మీమ్స్ రన్ అవుతున్నాయి దాని మీద. అది ఒక డైలాగ్ ఉంటది కదా, ఏది డిక్కీ పరిచిన కోడి చికెన్ షాప్కి వచ్చి తొడగొట్టినట్టు. వాటి ఛార్జింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అది ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవచ్చు, బ్యాటరీలు మార్చుకోవచ్చు. దీనికి అలా లేదు కదా అన్న. నువ్వేంది క్యాన్ తెచ్చావు పెట్రోల్ కేనా? 10 గంటల నుంచి లైన్ లో ఉన్నాం. డీజిల్ ఇగో అన్న డీజిల్ కోసం ఒక క్యాన్, వాటర్ క్యాన్ తెచ్చుకున్నాడు. కొడుతున్నారా? వాడు వేయట్లేదు అన్లోడ్ అయితే వేస్తాడంట. అన్లోడ్ అయితే అతనంట. ఎన్ని ఉన్నాయి ఎక్కువ ఉంటే ఉండవా క్యూ లైన్ లో ఒక ఇంచుమించు ఒక 200 బళ్ళే ఉంటాయి. 200 బండ్లు. ఏందన్నా ఇలాంటి పరిస్థితి వచ్చింది, మరి మీ పరిస్థితి ఏంది? ఏం చేద్దాం, పెట్రోల్ డీజిల్ ఉంటే వెళ్తాం, లేకపోతే బండి ఆపుకొని కూర్చుంటాం. పక్కన కూర్చోడం ఇలాంటి పరిస్థితి. అంటే ఇప్పుడు వారి వల్ల మొత్తం అక్కడ వాళ్ళు ఏమో కానీ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ లేదని పబ్లిక్ కి వీళ్ళు ఎక్కువ స్టడ్ చేసి వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు తప్ప. కానీ బంకు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చే స్టాక్ ని ఉంచుకొని పబ్లిక్ ని ఇలా ఆగం చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు డీజిల్ రేట్లు ఏమైనా పెరిగాయా? ఆ విషయం తెలియదండి. తెలియదేమో కొట్టించుకుంటే తెలుస్తుంది. నేను బంకు దగ్గర పైప్ దగ్గరికి కూడా పోనీ. పైప్ వరకు వెళ్ళట్లేదు కదా, మాకు తెలియదు. ఇప్పుడు పైప్ దగ్గరికి వెళ్తే మా డీజిల్ రేట్ పెరిగిందా లేదా తెలుస్తుంది. మొత్తానికి అయితే కష్టంగా ఉంది. 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు 12 అవుతుంది. 2 hours బండి నా లైన్ లో ఉంది. అది వాటర్ బండి అది. వాటర్ బండి ఒక క్యాన్ తెచ్చుకున్నాను. వాటర్ క్యాన్ ఒకటి తెచ్చుకున్నా. పెట్రోల్ అన్న డీజిల్ ఆయన కూడా డీజిల్ దీనిలో కూడా పోయినట్టున్నాడు. ఆయన బండి రావాలంటున్నాడు. ఇది పరిస్థితి. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. ఎక్కడ చూసినా కానీ తలకాయ నొప్పి. మీకు ఇందాకలా కుకట్పల్లి దగ్గర చూపించాను. ఇప్పుడు ఆ బంకుల నుంచి బంకులే క్లోజ్ అయ్యాయి. ఒక బంకులే క్లోజ్ అయ్యాయి మొత్తము. ఓపెన్ చేసిన బంకుల పరిస్థితి ఇది. జనాలు ఫుల్ రద్దీగా ఉంటున్నారు. సో అంటే గవర్నమెంట్ ఒకటే చెప్తుంది ప్రాబ్లం లేదని, కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా ప్రాబ్లమే. ఏ బంకులో చూసినా ప్రాబ్లమే. లోడ్ వస్తుంది కానీ మరి వీళ్ళకి మాత్రం పెట్రోల్ కొట్టట్లేదు. ఇది పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంది. సో పబ్లిక్ కూడా కొంచెం సీరియస్ గానే ఉన్నారు ఇలాంటి ఈ విషయంలో. చూడాలి మరి ఏమవుతుందో పరిస్థితి, ఎప్పుడు ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోతుంది.